ప్లాస్టిక్లకి రిపేర్ చేస్తామని అంటారు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మన దగ్గర బిందు ఉంటుంది, ఒక రంధ్రం పడి ఉంటుంది, మనం దాన్ని వారగా పెట్టేసి ఉంటాం. వాడి దగ్గరికి ఎత్తుకొని పోతే వాడు ఏం చేస్తాడు, వాడు ఇట్లా ఎత్తుకొని చూస్తాడు, వాడేదో రంధ్రం పడి ఉంటుంది, లేదా చిన్న అంత క్రాక్ అయి కట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే ఒక కొల్లిమిలాగా ఒకటి పెట్టుకుంటాడు వాడి దగ్గర. దాంట్లో అంత పొడుగు పాలం ఉంటుంది, ఇనుమది, దాన్ని పెడతాడు. బాగా ఎర్రగా కాలుతుంది. ఎర్రగా కాలు ఏం చేస్తుందంటే, ఇప్పుడు దాన్ని ఎత్తుకొని వీడి దగ్గర ఒక ప్లాస్టిక్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ కట్ చేసుకుంటాడు ప్యాచ్ వేసేదానికి. ఆ ప్యాచ్ వేసుకునే దానికి ఆడబెట్టి కరెక్ట్గా దీన్ని కరెక్ట్గా తీసుకొస్తాడు. ఆ కాలు ఇది కట్ అయింది చూడు, కట్ అయిండే దాని మీద దాన్ని పెడుతూ కరెక్ట్గా అట్లా పెట్టి అట్లా తీయేస్తాడు. అప్పుడేమవుతుంది, ఇది రెండు ఇక్కడ ఏమవుతాయంటే ఇవి మెత్తపడతాయి. ఇది మెత్తపడుతుంది, ఇది మెత్తపడుతుంది. అప్పుడు దాన్ని కరెక్ట్గా అట్లా పెట్టేసి అతికిచ్చేస్తాడు. ఇది చూసినారుగా మీరు, చూసినారు కదా. ఇప్పుడు ఈ రెండింటినీ అతికించింది ఏది? ఇనుప పాళెం అతికించిందా, అగ్ని అతికించిందా? అగ్ని వచ్చి వెతికించిందా? అంటే ఇప్పుడు ఇనుప పాలమునే పెడితే అది అతుక్కుంటుందా? అంటే ఇనుప పాలానికి ఆ శక్తి దేని వలన వచ్చింది? ఇనుప పాలానికి అగ్ని వలన కదా వచ్చింది. అంటే ఇప్పుడు ఇనుముతో చేసిన పని అంతా దేని ఆధారంతో చేసినావు? అగ్ని ఆధారముతో చేసినావు. ఇప్పుడు మనస్సుతో తెలుసుకునిందంతా దేని ఆధారంతో తెలుసుకుంటున్నావు? నువ్వు విషయాన్నంతా తెలుసుకుంటున్నావే, ఈ విషయాన్నంతా తెలుసుకుంటూ ఉండేది దేని ఆధారంతో తెలుసుకుంటున్నావు? ఆ చైతన్యం ఏ రూపంగా ఉంది? ఇప్పుడు చైతన్యము ఎంతసేపు జ్ఞాన రూపం, అది జ్ఞాన రూపంగా ఉంది కాబట్టి మనస్సు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంది. ఇప్పుడు మనస్సు తెలుసుకున్న జ్ఞానము సత్యమైనదా? మనస్సుకు తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి ఆ జ్ఞానం సత్యమైనదా? ఆ జ్ఞానం సత్యమైనది. ఇప్పుడు మనస్సుకు తెలుసుకునే జ్ఞానం ఇచ్చింది కదా, ఆ జ్ఞానమును పట్టుకోవాలన్నా ఈ జ్ఞానమును పట్టుకోవాలన్నా? మనము దానికి ప్రాధాన్యం ఇస్తున్నామా, దీనికి ప్రాధాన్యం ఇస్తున్నామా? ఇప్పుడు తెలుసుకున్నాం అనుకో, తెలుసుకుంటే ఏం చేయాలా? తెలుసుకొని ఇప్పుడు దీన్ని ఎలాగూ మనసుకి ఇది పట్టింది కాబట్టి, ఇదేదో జీవనాధారానికి సాగుతూ ఉంది కాబట్టి దీన్ని కొంతవరకు పట్టుకుంటాం. కానీ ఇది ఉండేది కూడా దాని వలననే నిలబడి ఉన్నది. అర్థం చేసుకోవాలండి. బాగా అర్థమైందండి. ఊపేస్తారు ఇట్లా. నాకు అదే నచ్చంది. ఆలోచన లేకుండా చెప్తారండి. ఇప్పుడు మనస్సుతో తెలుసుకున్నారే, మనసుతో తెలుసుకున్నది అనేది ఉందే, దీన్ని ఏమంటారు చెప్పండి? తెలిసింది కదా మీకు, మనసులో మీరు తెలుసుకుంటున్నారు కదా, ఇవంతా ఏంటివి? విషయ జ్ఞానం. విషయ జ్ఞానానికి ఎంతవరకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి? అవును, ఇప్పుడు దొంగతనం చేయాలి, దొంగతనం చేయడం కూడా విషయ జ్ఞానమే కదా.
అప్పుడు విషయ జ్ఞానం అన్నప్పుడు దొంగతనం చేసేటప్పుడు దొంగతనం చేస్తున్నాము అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మనం దొంగతనం చేయాలనా? సరే చేయండి అబ్బా, నేను ఇంక క్లోజ్ చేస్తా. ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఇంక అట్లే ఉపయోగించుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మగారు అంటే ఇప్పుడు దొంగతనం చేసేదానిక మనం ఇది చెప్పుకుంటా ఉండేది. ప్రతి ఒక్క పనికి ఇప్పుడు వద్దు, నేను మాట్లాడింది దొంగతనం గురించి మాట్లాడినా. నేను దొంగతనం చేయుట అనే పనిలో నువ్వు ఏం చేయాల? నీకు ఇప్పుడు ఆ విషయం తెలుసు, దొంగతనం చేయుట అనేది జ్ఞానం ఉంది. ఇప్పుడు దొంగతనం చేయుట అనే దాంట్లో ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను అడుగుతున్నా, ఎట్లుంటావు అని. అది విషయ జ్ఞానమోనా కదా? విషయ జ్ఞానంతో నువ్వు ఎలా ఉంటావు అని నేను అడుగుతున్నా. దొంగతనం తప్పు కదా, మనం చేయకూడదని తెలుసుకుంటారు, అంతే కదా ఆ జ్ఞానంతో. దొంగతనము అనేటువంటిది విషయ జ్ఞానమైనది. దొంగతనం విషయ జ్ఞానం అంటే విషయ జ్ఞానం అయినప్పుడు ఇప్పుడు దానికి ప్రాధాన్యం ఏమవుతుంది? దానికి ప్రాధాన్యం లేదు, తీసి వారగా పెట్టాలంతే. విషయ జ్ఞానం ఇది. విషయ జ్ఞానానికి ప్రాధాన్యం, విషయ జ్ఞానానికి ప్రాధాన్యం లేదంతే. మరి దేనికి ప్రాధాన్యము? ఏది స్వయంగా ఉన్నదో జ్ఞానముగా దానికి ప్రాధాన్యం. ఇది నేనేమో చెప్పుకుంటా వెళ్ళిపోతాను. చెప్పుకుంటా వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు $10 ఇచ్చినాను అనుకోండి, ఒక మనిషికి $10 ఇచ్చినాను అనుకోండి. $10 ఇస్తే ప్రయోజనమా? లేకపోతే ఒక్కొక్క కాఫీ ఇచ్చినాను అనుకోండి, కాఫీ ప్రయోజనం, $10 ప్రయోజనమా? ఇప్పుడు కాఫీ ప్రయోజనం. ఎందుకు? కాఫీ నీకు తాగేదానికి ఉపయోగపడుతుంది, కాఫీ నీకు సరిపోతుంది. $10 ఎప్పుడో కాదు, $10 కన్నా ఒకవేళ దాన్ని మారిస్తే $10 ఎంత అవుతుంది? 800 అవుతుంది దాదాపు. ఎన్ని కాఫీలు వస్తాయి? 80 కాఫీలు వస్తాయి. 80 కాఫీలు వస్తాయి. అంటే 80 కాఫీలు వాల్యూని ఇస్తే కూడా అది మీకు పని చేయదు, పనికిరాదు. కానీ ఒక కాఫీ ఇస్తే అది పనికొస్తుంది. అదే విధముగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పితే అది పనికొస్తుంది. నేను ఎంతో చెప్పితే ప్రయోజనం ఏంటి? అందుకే కదా నేను ఈ బ్రహ్మజ్ఞానావళి అనేటువంటిది ఇట్లా ఉంటుంది. అవును, ఎందుకంటే అది మీకేంటంటే నేను ధ్యానమని ఉదయం పూట చేసేవాళ్ళం. ధ్యానం అనేటువంటిది చేస్తే ఏమవుతుందంటే ధ్యానంలో నువ్వు ఫీల్ అవుతావు. ధ్యానంలో మనస్సు నేను కాదు, ఇప్పుడు నేనున్నానా లేదా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూడా ఏం ఆలోచన చేయకపోయినా కూడా మీకు నా అంతటా నేను ఉన్నాను అనేది స్వయంగా తెలుస్తూ ఉందా లేదా? స్వయంగా తెలియుట. ఆ స్వయంగా తెలియుట అనేది ఉందే, అది జ్ఞానం. తెలియుట ఉందిగా, స్వయముగా తెలియుట. ఆ స్వయముగా తెలియుట ఏది ఉన్నదో ఆ స్వయముగా తెలియుట అనే దాని వలన ఈ మనస్సు తెలుసుకునే సామర్థ్యం వచ్చింది.
స్వయముగా తెలియుట. దాన్ని ఫీల్ అయితే ఇవేంటున్నా అర్థమవుతాయి. ఫీల్ అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే మనం కూర్చొని ఉండే ప్రదేశంలో నువ్వు ఎక్కడ కూర్చొని ఉంటే దాని ప్రభావం ఉంటుంది. ఎక్కడ కూర్చొని ఉంటే దాని ప్రభావం ఉంటుందిగా. దాన్ని నువ్వేం చేయాలా? శుభ్రం చేసుకొని కూర్చుంటే శుభ్రంగా ఉంటుంది. శుభ్రం చేసుకోకపోతే అదే ప్రభావం ఉంటుంది. అట్లాగా ఇప్పుడు మీకు ద్వైత ప్రభావం అనేది బాగా దృఢముగా ఉన్నది. ఈడ చెప్పేది ఎదుటి విషయం కాదు, నీ విషయంనే చెప్తున్నా. నీ విషయం చెప్తే నీకు అది అర్థం కావాలంటే ఏం చేయాలా? నీకు ద్వైత భావన అనేటువంటిది కొంచెం వారగా పెడితే, ద్వైత భావన వారగా పెడితే అప్పుడు ఇది అర్థమవుతుంది. అరే నేను ఇక్కడ వచ్చింది ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి కదా. ఆత్మతత్వం అనేటువంటిది ఎట్లుంటుంది, ఇవంతా నేను అందుకే నామరూపాలు వీటన్నింటినీ తీసేయమని చెప్తున్నాం కదా. అది మీరు దాన్ని కొంచెం తీసి వారగా పెడితే, దాన్ని అట్లా చూస్తూ వస్తే నీ మనసుకు అది స్థిరపడుతుంది. అది స్థిరపడితే ఇప్పుడు నేను చెప్తా ఉంటే వెంటనే పట్టుకుంటుంది. అది వెంటనే పట్టుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఉంటున్నాం. కనీసం ధ్యానములో ఎలా ఫీల్ కావాలనేటువంటి దాన్నన్నా ఫీల్ కావాలి కదా. ఎలా ధ్యానం చేయాలి, ఎలా ఫీల్ కావాలి, ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలి అనేది తెలుసుకుని ఆ ప్రకారంగా ఫీల్ అయితే అది మనకు వంట పడుతుంది. ఇప్పుడు బ్రహ్మము నేనే అనేది కదా మనం ఫీల్ కావాలా. బ్రహ్మము నేనే అనేది ఫీల్ అవుతూ వస్తే ఇది ఇక్కడ చెప్తాను ఏమవుతుంది, నీకు సపోర్ట్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. మనం ధ్యానం అంటే ఆ ఫీల్లే లేకుండా పోతే ఇది చెప్తే ఏముందంటే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా అవుతుంది. ఇది సబ్జెక్ట్ కాదు. ఇది సబ్జెక్ట్ అంటే దొంగతనము చేయుట అనేది ఒక సబ్జెక్ట్. ఈడు కూడా జ్ఞానం అని చెప్తా అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇది సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యేది కాదు, ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అంటే స్వయం. అడుగు వెనక్కి వేస్తే అర్థమవుతుంది. అది సరే. అప్పుడు చిదాకారం అంటే స్వయం జ్ఞానం. అచ్యుత అనంటే చ్యుతము కానిది. చూడండి, నేను ఎట్లా చెప్పాలా? ఇప్పుడు స్వయంగా ఉన్నది ఏమిటో, ఆ స్వయంగా ఉన్నది నేను. ఆ స్వయంగా ఉండే దాంట్లో నుంచి ఏమైపోయినాం? స్వయంగా ఉన్నామా? జారకుండా ఉండేది నేను. ఇప్పుడు ఏమైపోయింది? జారిపోయి అన్నింటితో ఇప్పుడు కళ్ళతో చూసేది సత్యం అనుకుంటా ఉంటాం, చెవులతో వినేది సత్యం అనుకుంటా ఉంటాం, చర్మంతో చూసేది సత్యం అనుకుంటా ఉంటాం, అన్నీ సత్యం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు జారిపోయినాడు. ఇది జారిపోయిండేది నువ్వు కాదురా బాబు, జారకుండా ఉండేది నువ్వు అని చెప్పినారు. దీన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పినాను, మీరు అర్థం చేసుకోండి. సుఖ ప్రకాశ రూపోహం. సుఖ ప్రకాశ రూపోహం. ప్రకాశం అనంటే ప్రకాశింపచేయుట. ఇప్పుడు ప్రకాశింపచేయుట అంటే లైట్ వెలుగుతూ ఉంది. లైట్లో ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా? కుర్చీలు, మనుషులు ఇవన్నీ కనిపిస్తున్నాయిగా. ప్రకాశములో కనిపిస్తున్నాయి. నీ కండ్లు చూస్తున్నాయి,
నీ కళ్ళు చూసినాయా, ప్రకాశింప చేసినాయా? ప్రకాశములో కన్నులు గుర్తించినాయి. అంటే ప్రకాశం అనేది ఏం చేస్తుందంటే విషయములను ప్రకటింపజేస్తుందే కానీ ఈ విషయాలతో దానికి సంబంధం లేదు. ఈ విషయాలతో దానికి సంబంధం లేదు. ఇప్పుడు సుఖ ప్రకాశం, సుఖం అనే విషయం ఒకటి వచ్చింది. ఈ కుర్చీలాగా సుఖం పెట్టుకో. కుర్చీ ఉందిగా, కుర్చీ కనిపిస్తుందిగా, అలాగే నీకు సుఖం ఉందిగా, సుఖం తెలుస్తుందా మీకు? సుఖం అనేది ప్రకాశిస్తున్నది. సుఖం ప్రకాశిస్తున్నది అంటే సుఖము నీకు తెలియబడుచున్నది. సుఖము దేని వలన తెలియబడుచున్నదో అది బ్రహ్మ. అది అహం ఏవ అహమవ్యయం. నేనది అంటే ఇప్పుడు నువ్వే అది, అదే బ్రహ్మ. నువ్వు ఇలా ఉంటే నువ్వు మోక్షమును పొందినవాడు. నువ్వు మోక్షమును పొందుట ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. అంటే నువ్వు ఎలా ఉంటే మోక్షమును పొందినావు అనేది చెప్తాంది ఇక్కడ. ఇవన్నింటిని ఒకటొకటే ఇప్పుడు ఆర్చరీ అంటే బాణములు వేయుట ఉంటుంది కదా. బాణం వేయాలంటే వాడికి బాణం వేసేదానికి ఒక పాయింట్ పెట్టి ఉంటారుగా, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడ ఉంటుంది అక్కడ. అంటే సపోజ్ ఒక 50 మీటర్లో లేదా 10 మీటర్ల దూరంలో ఉందనుకో, 10 మీటర్ల దూరం లేదా ఒక 5 మీటర్ల దూరంలో ఉందని అనుకో. 5 మీటర్ల దూరంలో ఒక రౌండ్గా వేసి దాన్ని ఒక ఇది పెట్టి ఉంటారు, సెంటర్ పాయింట్ పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారంటే ఒక 10 మందిని పెట్టాము అని అనుకోండి. 10 మందిని పెట్టాము. వీళ్ళు 10 మంది బాణప్రయోగం చేయాలి. అవునా? వీళ్ళు 10 మంది దేనిపైన బాణప్రయోగం చేయాలా? ఆ సెంటర్ పాయింట్లో పడేట్లుగా చేయాలి. అవునా? వీళ్ళు 10 మంది ఒకేసారి బాణప్రయోగం చేయాలి. 10 మంది ఒకేసారి బాణప్రయోగం చేయాలి. 10 మంది ఒకేసారి బాణప్రయోగం చేసి 10 మంది ఒకే పాయింట్ని కొట్టవచ్చుగా. కొట్టవచ్చు. ఒకటి పడింది, దానికే ఇంకోటి వచ్చి పక్కలో పడుతుంది, దానికి ఇంకోటి పక్కలో పడుతుంది, ఇంకోటి పక్కలో పడుతుంది. అందరి దృష్టి ఆ పాయింట్ పైన పడుతుందిగా. ఇప్పుడు నువ్వు ఎన్ని కోణాల నుంచి ఆ పాయింట్ని చూడవచ్చు? 180 డిగ్రీస్. ఎందుకంటే అది అక్కడే ఉంది కాబట్టి. 180 డిగ్రీల్లో 180 మందితో కొట్టవచ్చు. అవునా? అలాగే అది సెంటర్ని 180 మందితో అక్కడ గుర్తించేదానికి ఉందిగా. అలాగే ఈ సెంటర్ ఏదంటే నేనే. ఈ సెంటర్ నన్ను గుర్తించుట కొరకు శాస్త్రం ఏం చేస్తుందంటే అన్ని పాయింట్ల రూపంగా చెప్తా ఉంది. నీ చుట్టూ ఎన్ని విధాలుగా చెప్పాల్సి ఉందో అన్ని విధాలుగా చూపిస్తూ నామరూపములు అనే పాయింట్గా తీసుకొని నామరూపాలు నువ్వు కాదు. తర్వాత జ్ఞానం అని తెలుసుకొని, జ్ఞానం నువ్వు విషయాలను తెలుసుకుంటున్నవే, ఆ జ్ఞానం కాదు, ఇది జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానం ఇది. దీన్ని విజ్డమ్ అంటారు. దాన్ని ఇంటెలెక్ట్, మనసుతో తెలుసుకుంటున్నావు కదా. కాబట్టి మనసుతో తెలుసుకుంటే జ్ఞానం అది. ఇది ఒరిజినల్ జ్ఞానం, ఇది కాదు. తర్వాత అచ్యుత, ఇది జారిపోయింది, ఇది జారిపోయేది కాదు. తర్వాత ఇది సుఖ ప్రకాశం, బయట ఉండేదాన్ని ప్రకాశింపజేస్తుందే కానీ ఇది నువ్వు బయట ఉండేదాన్ని పట్టుకున్నావే కానీ దీన్ని పట్టుకోలేదు. అంటే సుఖము కాదు అది.
సుఖమును ప్రకాశింపజేసేది ఇది. అంటే సుఖాన్ని చూసి సుఖం లెవెల్లో చెప్తున్నాడు, సుఖం యాంగిల్లో చెప్తే సుఖం అనేటువంటి దాన్ని ప్రకాశింపజేసేదే కానీ ఇది సుఖము కాదు. తర్వాత మాయా తత్కార్యదేహాది, మాయ ఉంది కదా, మాయ అనేటువంటిది ఏది ఉందో ఆ మాయ తెలియబడుతుంది కదా, ఆ మాయ ఇది కాదు, మాయ ఇది కాదు. తర్వాత మాయా కార్యం, మాయ చేత చేసినటువంటిది. ఈ దేహాలన్నీ దేనితో తయారైనాయంటే మాయతో తయారైనాయి. మాయతో తయారైన దేహములన్నీ ఇది కాదు. మమ నాది నేను అంటున్నామే, అది ఆ కోణంలో చూస్తూ నేను అని నువ్వు ఏదంటున్నావో అది కాదిది, నాది అని నువ్వు ఏదంటున్నావో అది కాదిది. నాస్తి ఇది లేదు అని అంటున్నావు, నువ్వు ఏదో లేదు అని అంటున్నావు. లేదా ఇప్పుడు నాకు తెలియదు అని అంటున్నావు. నాకు తెలియదు అనింది ఎవరు? మనస్సు అనింది. నాకు తెలియదు అని దాన్ని తెలుసుకుంటూ ఏదుందో అది ఇది. అంటే నాకు తెలియదు అని అంటా ఉందే అది కాదు ఇది. స్వప్రకాశైక రూపోహం, ఇది స్వయంగా ప్రకాశించేటువంటిది. అహమేవాహం అవ్యయ, అహం నేను, అవ్యయ అంటే నేను వ్యయము కానటువంటి వాడును. తర్వాత నేను 10వ శ్లోకం అయిపోయింది, 11వ శ్లోకం చెప్తా అన్నా. గుణత్రయ వ్యతీతోహం, గుణములు ఉన్నాయి కదా, సత్వగుణము, రజోగుణం, తమోగుణం. ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణం నేను కాదు. బ్రహ్మాదీనాంచ, బ్రహ్మాదీన్, బ్రహ్మ ఆదీన్, బ్రహ్మ ఆది, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రహ్మ అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డి వరకు ఉండేటువంటిది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సాక్షిని నేను. వీళ్ళందరికీ కూడా సాక్షిని. వాళ్ళందరికీ సాక్షి అంటే ఇప్పుడు గడ్డి మొదలుకొని అన్నప్పుడు నాకు కూడా ఇక్కడ నేను సాక్షిని. అనంతానంద రూపోహం, నా స్వరూపం ఎటువంటిది? అనంతమైనటువంటి ఆనందం, అది నేను. అహమేవాహం అవ్యయ, నేను అవ్యయ, వ్యయము కానివాడను. తర్వాత 12వ శ్లోకం. అంతర్యామి స్వరూపోహం, అంతర్యామి. అంతః అంటే లోపల స్వరూపం, నీకు బయట ఉండే స్వరూపం కాదు నేను. అంతర్యామి, యామి అంటే దీన్నంతటినీ నిలబెట్టేటువంటి సామర్థ్యం అన్నమాట. అది అంతర్యామి స్వరూపము నేను. కూటస్థ అంటే కూటం, అన్నింటికీ అది నిలబడి ఉంటుంది కానీ అది మార్పు ఉండదు. స్టాండర్డ్గా అది ఉంటుంది, దానిపైన వచ్చేటివన్నీ మారిపోతూ ఉంటాయి. కొలిమి వాడి దగ్గర ఉండేటువంటి కూటంలాగా దానిపైన ఎన్నెన్నో జరిగిపోతుంటాయి కానీ అది మాత్రం మారదు. అది నేను. కూటస్థ సర్వగోస్మ్యహం. తర్వాత పరమానంద రూపోహం, నేను ఎట్లాంటివన్నీ? పరమానందం, ఆనందములో పరమానందం. చూడండి, గుర్తించేదానికి చెప్తున్నారు. అంటే ఇవంతా ఎట్లా ఇది సబ్జెక్ట్ రూపంగా చెప్తా అంటే ఏమర్థమవుతుంది? దీన్ని మెడిటేషన్ చేస్తూ, మెడిటేషన్ ద్వారా మీరు ఇట్లా ఫీల్ కండి అని చెప్తే అర్థమవుతుంది. తర్వాత ద్వంద్వ ఆది సాక్షి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది, రెండు తెలుస్తున్నాయి కదా. ఇవి రెండు నేను కాదు, ఇవి రెండింటిని చూస్తూ ఉండే సాక్షిని నేను. రెండింటిని గుర్తించే సాక్షిని నేను. అచలోహం, నేను కదిలేవాడను కాదు.
సనాతన. సనాతనం. సనాతనం అని అంటే ఎప్పటి నుంచి ఉండానో, మీరు ఏదైనా చెప్తే ఒకదానికి మొదలుంటుంది, మొదలుంటే ఎండింగ్ ఉంటుంది. దీనికి మొదలు లేదు, అంతము లేదు. మొదలు అంతము లేనిది ఏదుందో అది సనాతనం. అది సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మాన్ని ఆచరించుట అంటే ఇది ఆచరించుట. అంటే మీ మొదలు అంతము లేనటువంటిది అది నేను. సర్వసాక్షి స్వరూపోహం. సర్వసాక్షి, అంతటికీ సాక్షిని నేను. అహమేవాహం అవ్యయ. నేను అవ్యయము, నాశనము కాని వాడును. సరే, ఇట్లా చెప్పేసేయచ్చు, దీన్ని చెప్పేసేయచ్చు. సింపుల్గా ఉందిగా ఇప్పుడు చెప్తూ ఉంటే. నేను శ్లోకాలు చేసేయాలనేసి చెప్పేస్తూ ఉన్నా. ఇట్లాగా చాలండి, కొంచెం రేపు కూడా కొంచెం చెప్పేస్తా. రేపు కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే ఇవి చెప్పాల్సింటే ధ్యానం చేపిస్తూ ఇది ఫీల్ అయ్యేటట్లుగా చెప్పాలి. అది చేస్తే అది కరెక్ట్గా బాగా కొద్దిగా పడుతూ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దీన్ని మీరు వినండి. వింటే కొద్దిగా మీకు అర్థమవుతుంది. అప్పుడైనా సరే మీరు ధ్యానం చేస్తూ దీన్ని పెట్టుకోవాలన్నమాట. ధ్యానం చేస్తూ మీరు పెట్టుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో, మనస్సుతో తెలుసుకునేది ఉందే, అది కాదన్నమాట. ఇప్పుడు నేను ఇది తెలుస్తుంది. పరమానంద అంటున్నాడు. ఇప్పుడు ఏమీ లేకుండా నేను గమన కూర్చున్నాను, ఆనందం ఉందిగా. ఓహో, ఈ ఆనందం అన్నమాట నేను. చూడండి ఎట్లా తెలియాలి నాకు. చాలు. ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతా మాతా की जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. ओम तत्सत. ओम ओम